2015 to 18, almost 47 innings, 2,500 runs, 13 50s, 7 hundreds, with an average of 60, with a massive triple century. ఇంత కన్సిస్టెంట్గా ఎలా పెర్ఫామ్ చేయగలిగారు? ఒక ఛాలెంజ్ లాగా నేను తీసుకునేది ఏంటంటే, ఇది తెలిసిన ఫ్యాక్టే, సౌత్లో ఎస్పెషలీ హైదరాబాద్, ఆంధ్ర స్టేట్స్ నుంచి ఇండియా ఆడాలి అంటే వేరే స్టేట్స్ వాళ్ళు ఎంత కొడుతున్నారో దానికంటే డబుల్ రన్స్ కొట్టాలి. ఎందుకంటే మనం ఎక్కువ క్వాలిఫై కాము, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆపర్చునిటీ రాదు, అంత లైమ్ లైట్ రాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆబ్వియస్లీ సెలెక్షన్ విషయంలో కూడా సౌత్ అనగానే కర్ణాటక, తమిళనాడు మీద ఎక్కువ వాళ్ళ దృష్టి ఉంటుంది తప్ప ప్లేయర్స్ మీద ఆంధ్ర, హైదరాబాద్ మీద అంత వాళ్ళు ఎక్కువ స్పాట్లైట్ ఉండదు. మేబీ ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అంతే ఉండొచ్చు, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. సో ఒక ఛాలెంజ్లా తీసుకుని ఇప్పుడు నేను రంజీ ట్రోఫీలో సెటిల్ అయ్యాను, నెక్స్ట్ ఏం చేయాలి? అప్పుడే నేను ఆంధ్ర కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఒక ఇయర్ హైదరాబాద్, మీరు చెప్పింది ఒక ఇయర్ హైదరాబాద్, మిగతా 3 years ఆంధ్రాకి అనుకుంటా. సో ఆంధ్ర షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ టీమ్ని క్వార్టర్ ఫైనల్ తీసుకెళ్ళాలి. అప్పుడు నేను కూడా ఇంకా ఎక్కువ లైమ్ లైట్లో వస్తా. సెకండ్ థింగ్, నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలి, ఇంకా ఎన్ని రన్స్ చేయగలుగుతాను. సో ఆ ఛాలెంజ్గా తీసుకున్నదే ఈ పర్ఫార్మెన్స్ రూపంలో 100 కొట్టినా ఇంకా 100 కొట్టాలి, 100 కొడితే 100 ఎట్లయినా కొట్టాలి అన్న ఒక ఛాలెంజ్లా తీసుకున్నది. సో ఈవెన్చువలీ ఆ ఇండియా కాలప్ అనేది వచ్చింది. కానీ నేను యాక్చువల్లీ రంజీ ట్రోఫీలో నేను టాప్ రన్ గెటర్గా ఉండాలన్నది తీసుకున్న ఛాలెంజ్. గ్రేట్ అన్న.